హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో రీసెంట్గా ఆంధ్రాలో జరిగిన ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయో దానివల్ల చాలామంది మనసు కలించిపోయిందని చెప్పొచ్చు. అండ్ అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామంది ఆర్టీసీ బెస్ట్ అన్నారు. బట్ పొద్దున్న చూస్తే చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయ్యి 20 నుంచి 24 మంది అయితే చనిపోవడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో. నమస్తే. మీరు అసలు బస్సులో ట్రావెల్ చేస్తారా సార్ ఎప్పుడైనా? ఓన్ వెహికలే వాడుతున్నారా? ట్రావెల్ చేస్తామనుకో, బట్ ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే భయం వేస్తుంది. బేసిక్గా రీసెంట్ బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టోరీ. పాపం హాలిడే ట్రిప్కి వచ్చిన ఫ్యామిలీ పోవడం, తల్లి కూతురు ఇలా పట్టుకొని చనిపోవడం, ఇలా 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 బోల్డ్ అన్ని స్టోరీస్ విన్నాం. అరే అయ్యో ఏంటో అనిపించింది. సరే వేమూరి కావేరీ ట్రావెల్స్ ఆ ఇన్సిడెంట్ మర్చిపోదాంలే అనుకున్నాం. ఇంకా వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా సరిగ్గా అందిందో లేదో తెలియదు, కానీ ఆ టైంలో చాలామంది ఏం మాట్లాడుకున్నారు, నెక్స్ట్ సంక్రాంతి సీజన్ వస్తుంది, బోల్డ్ అని బస్సులు రోడ్డు ఎక్కుతాయి, అనుభవం లేని డ్రైవర్లు కూడా నడుపుతారు, మరి అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది వచ్చింది. కానీ వేమూరి ట్రావెల్స్ యాక్చువల్గా పాపం వాడి తప్పేం లేదు. జరిగింది ఏంటంటే ఇట్స్ అన్ యాక్సిడెంటల్ సిచ్యువేషన్. ఒక బైక్ వచ్చి తాకడం వల్ల పేలింది అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ కూడా ఆర్టీసీ బస్సు మార్నింగ్ ఇక్కడ కూడా వీళ్ళ తప్పేం లేదు. కంకర్ రోడ్ లారీ, పెద్ద టిప్పర్ లారీ, అది వచ్చి ఇట్లా డాష్ ఇచ్చింది. సో మీర్జాగూడ దగ్గర అక్కడికక్కడ 20 మెంబర్స్, తర్వాత మెల్లిమెల్లిగా 24 మెంబర్స్ చనిపోయారు. అంటే చికిత్స పొందుతూ కొంతమంది, స్పాట్లో కొంతమంది. ఇక్కడ చూసుకుంటే యాక్చువల్గా వికారాబాద్కి చెందిన ఒక కుటుంబం, ఒక ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతూ ఉంటాడు. వాళ్ళకి 4 కూతుర్లు, పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. మిగతా 3 అక్క చెల్లెలు ఊరికి అక్కని చూసి వెళ్దామని వచ్చారు. తాండూరు సైడ్ అటు వెళ్తుంటే 3 అక్క చెల్లెలు స్పాట్లో అవుట్, 3 మళ్ళీ మొన్నట్లాగానే తల్లి కూతురు, ఇంకొక తల్లి చిన్న పాప, ఇంతే. ఇక వీళ్ళ చూస్తూ ఉంటే పొద్దున్న నుంచి ఒక రకంగా అనిపించింది. ఇంకా చాలామంది ఆల్మోస్ట్ ఒక 19 మెంబర్స్ అక్కడే చనిపోయి మెల్లిగా 24 మెంబర్స్కి అది వెళ్ళింది. వీళ్ళందరినీ పోస్ట్ మార్టం చేశారు. అండ్ కంట్రోల్ రూమ్లో, ఇక్కడ మన సెక్రటేరియట్లో కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి 2 నెంబర్లు పెట్టారు. ఎవరైనా సరే ఆచూకీ తెలుసుకోవచ్చు. అంటే ఎవరు చనిపోయారో కొంతమంది తెలియదు కదా, అట్లాంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు దీనికి కారకులు ఎవరు అని మనం మాట్లాడుకుంటే, రెగ్యులర్గా ఆర్టీసీ బస్సు వెళ్తూనే ఉంది, దాని రూట్లో అది వెళ్ళింది. కొన్ని చోట్ల ఏంటంటే సడన్గా సైడ్ నుంచి అవి వస్తాయి లారీలు, పెద్ద లారీలు సడన్గా అటు నుంచి వస్తాయి. ఆ టైంలో స్పీడ్గా వెళ్ళే ఏదైనా సరే తాకుద్ది. ఇప్పుడు బస్సు కాబట్టి అంత మంది చనిపోయారు. కారు ఉంటే కారు, లేకపోతే ఏది ఉంటే అది. వాళ్ళు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో తెలియదు. అంటే ఆగిపోతే మళ్ళీ స్టార్ట్ అవ్వదేమో బండి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడు, అలాంటి లారీలు అవన్నీ పిచ్చి లారీలు. నిజంగా చెప్పాలంటే పాత ఉంటాయి తెలుసా, మనకు కనిపిస్తూనే ఉంటుంది చాలా పాతవి అని. మన ఇంట్లో సొంత కార్లు అయితే 15 ఏళ్ళు దాటితే దానికి సర్వీస్ అయిపోద్ది అంటారు కదా. అంటే లారీ ఎలా ఉన్న తోలే వ్యక్తి చాలా ఇంపార్టెంట్ కదా సార్. తోలే వ్యక్తి అయినా సరే, వాడైనా సరే, అది ఏం నడుపుతున్నాడో తెలియాలి కదా. పాత లారీలు అవి ఏంటంటే ఒక్కసారిగా స్టార్ట్ చేసుకుంటారు, మళ్ళీ ఆగేందనుకో అంత పెద్ద లోడుతో అయితే తొయ్యలేరు కదా వాళ్ళు, దాన్ని ఏమీ చేయలేడు. సో అందుకని చెప్పేసి వాడు అలాగే వస్తారు రోడ్లపైకి. పర్మిషన్స్ ఇవ్వద్దు కానీ ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ లారీలు సిటీలోకి అయితే ఎంట్రీ లేదులే, రాత్రిపూట పర్మిషన్ ఉంటుంది కానీ పగటిపూట ఎంట్రీ లేదు. అయినప్పటికీ కూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇది కంకర్ రోడ్ కాబట్టి ఇటు ప్రాణ నష్టం జరిగింది. అదే ఏదన్నా గూడ్స్ వెహికల్ అనుకో, ఆస్తి నష్టం కూడా భారీగా జరిగేది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పెద్ద కార్లను తీసుకొచ్చి పెద్ద టిప్పర్ లారీలు వస్తాయి, అన్ని నాగాలాండ్ రిజిస్ట్రేషనే ఉంటాయి మోస్ట్లీ, ఇక్కడివి కావు. సో జరుగుతున్నాయి ప్రమాదాలు. ప్రజెంట్ అయితే ఇక రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆల్రెడీ చాలామంది మంత్రులు వెళ్ళి వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. కేంద్రం నుంచి 2 lakhs అండ్ వీళ్ళకి గాయపడ్డ వాళ్ళకి 50,000. ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ 5 lakhs ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ మళ్ళీ అడిషనల్గా 2 lakhs ఫ్రమ్ ఆర్టీసీ, ఒక 7 లక్షలు, కేంద్రం నుంచి ఇంకో 2 లక్షలు, టోటల్ 9 lakhs చనిపోయిన వాళ్ళకి. అండ్ గాయపడ్డ వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2.5 lakh వరకు వస్తుంది.
బట్ లాభం ఏముంది చెప్పు, అప్పుడు 3 అక్కచెల్లెలు చనిపోయారు, వీళ్ళకి డబ్బులు ఇస్తే సరిపోయిందా, ఆ వాళ్ళ ప్రాణాలను అయితే తిరిగి తేలేరు. తిరిగి తెలియదు. సో ఇది సంగతి. ఆల్మోస్ట్ మార్నింగ్ రీసెంట్గా ఆంధ్రాలో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో చాలా రకాలుగా ఎలిగేషన్స్ చేయాలని ట్రై చేసింది. మరి తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతాయా సార్? అపోజిషన్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటంటే, నిజంగా చెప్తున్నా, గవర్నమెంట్ని అనడానికి ఒక రీజన్ ఎత్తుక్కుంటారే తప్ప వాళ్ళకి అక్కడ చనిపోయిన ప్రాణాలు కనపడవు. జాలిపడాల్సింది పోయి ఎద్దేవా చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా రాజకీయం చేస్తారు, అంటే శివ రాజకీయాలు అంటారు వీటిని. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దండగా వేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.